హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. నేను మీకు 3 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ ఇది జనరల్ మెథడ్. జనరల్గా ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జప్షన్. ఇనీషియల్గా ప్రైస్ 100, కన్జప్షన్ కూడా 100 అని తీసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ 10,000 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ప్రైస్ 25% ఇంక్రీజ్ అవుతుందంట. అంటే 100లో 25% ఇంక్రీజ్ అవుతుంది, అంటే 25 ఇంక్రీజ్ అవుతుంది, 125 అవుతుంది. కన్జప్షన్ ఎంత పర్సెంటేజ్ తగ్గించాలని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఎంత పర్సెంటేజ్ తగ్గించాలో తెలుస్తుంది. ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్, సో ఎక్స్పెండిచర్ మాత్రం సేమ్ ఉండాలి, అంటే 10,000 ఉండాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే కన్జప్షన్ వాల్యూ వస్తుంది. సో 10,000 బై 125, 25 5s, 25 4s 0 0, 5 1s, 5 8s 40, 0. సో 80 వచ్చింది, అంటే కన్జప్షన్ 80 వచ్చింది. కన్జప్షన్ ఇనీషియల్గా 100 ఉండేది, ఫైనల్గా 80 అయింది, అంటే 20% డిక్రీజ్ అయింది. సో ప్రైస్ 25% ఇంక్రీజ్ అయితే మనం కన్జప్షన్ 20% డిక్రీజ్ చేసుకుంటే అప్పుడు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక నెంబర్స్ కొంచెం ఈజీగా ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగానే అయిపోయింది. నెంబర్స్ కొంచెం కష్టంగా ఉంటే ఈ మెథడ్ కొంచెం కష్టం అనిపిస్తుంది. అయితే మనం ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో 2 సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, శాలరీ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతాం. ఆ మోడల్లో 2 మెథడ్స్ నేర్చుకున్నాం కదా, ఆ 2 మెథడ్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములా మెథడ్ చూద్దాం. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 25% అని ఇచ్చారు కాబట్టి డినామినేటర్ ఇంక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. సో 100కి గివెన్ నెంబర్ యాడ్ చేస్తాం, అంటే 25 యాడ్ చేస్తాం. సో అప్పుడు డినామినేటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 25% అని ఇచ్చారు కాబట్టి గివెన్ నెంబర్ 25 అవుతుంది. సో 25 బై 100 ప్లస్ 25 ఇంటూ 100, 25 బై 125 ఇంటూ 100, 1s 5s, 1/5 ఇంటూ 100, 20%. సో 20% డిక్రీజ్. సో కన్జప్షన్ 20% డిక్రీజ్ చేయాలి. ఇక్కడ ప్రైస్ 25% ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చారు, సో కన్జప్షన్ సమ్ పర్సెంటేజ్ డిక్రీజ్ చేయాలి, అప్పుడు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 25% అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్లో వస్తుంది, అంటే కన్జప్షన్ 20% డిక్రీజ్. ఓకే, ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం. ఎక్స్పెండిచర్ ఇనీషియల్గా 100 అని తీసుకుంటే ప్రైస్ 25% ఇంక్రీజ్ అవుతుందంట. 25% ఇంక్రీజ్, 100లో 25% 25 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. 100 ప్లస్ 25 125. ఇప్పుడు ఏమంటున్నాడు, కన్జప్షన్ సమ్ పర్సెంటేజ్ తగ్గించి ఎక్స్పెండిచర్ సేమ్ ఉండేలో చూడమంటున్నాడు, అంటే మళ్ళీ 100 ఉండేలో చూడమంటున్నాడు. సో 125 నుంచి 100 తీసుకురావాలి. ఎంత తగ్గించాలి? 25 తగ్గించాలి. 125 నుంచి 100 తీసుకురావాలి, అంటే 125 నుంచి తగ్గించాలి. సో ఇక్కడ 125 వస్తుంది ఇంటూ 100, 25 1s 5s, 1/5 ఇంటూ 100, 20%. సో 20% డిక్రీజ్. మీకు ప్రొసీజర్ బాగా అర్థం అవ్వాలి, బాగా గుర్తుండాలని అలా చెప్తున్నాను అంతే. ఇనీషియల్గా 100 అని తీసుకున్నాం, 25% ఇంక్రీజ్ అవుతుందంట. సో 25 ఇంక్రీజ్ అవుతుంది, 125 అవుతుంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి కాబట్టి మళ్ళీ 100కి తీసుకురావాలి. 125 నుంచి 100 తీసుకురావాలి. సో డిఫరెన్స్ 25, 125 నుంచి తీసుకురావాలి కాబట్టి బై 125 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 20% వస్తుంది. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ చేసాం, సేమ్ ఉండాలన్నాడు కాబట్టి మళ్ళీ బ్యాక్ 100 తీసుకొచ్చేస్తాం అంతే. ఇక్కడ మనకి ప్రైస్ ఇంక్రీజ్డ్ అని ఇచ్చాడు, సో ప్రైస్ 25% ఇంక్రీజ్ చేసాం. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ కాబట్టి బ్యాక్ టు 100 తీసుకొస్తాం. అప్పుడు కన్జప్షన్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందో తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ కన్జప్షన్ ఇంక్రీజ్డ్ బై 25% అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఇక్కడ కన్జప్షన్ 25% ఇంక్రీజ్ అని తీసుకుంటాం. సో 100 25% ఇంక్రీజ్ చేస్తే 125 అవుతుంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి కాబట్టి బ్యాక్ టు 100 తీసుకొస్తాం. అప్పుడు ఇక్కడ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు, సో మనం కన్జప్షన్ డిక్రీజ్ చేసాం, అప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్ ఉంది. ఒకవేళ కన్జప్షన్ ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ప్రైస్ డిక్రీజ్ చేస్తాం, అప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. అలాగే ఈ రెండు కూడా. లెంత్ ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం బ్రెత్ డిక్రీజ్ చేస్తాం, అప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ సేమ్ ఉంటుంది. ఒకవేళ బ్రెత్ ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు అనుకోండి, లెంత్ డిక్రీజ్ చేస్తాం, అప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ సేమ్ ఉంటుంది. అలాగే ఇది కూడా. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని ఇస్తే సేల్స్ డిక్రీజ్ చేస్తాం, అప్పుడు రెవెన్యూ సేమ్ ఉంటుంది. ఒకవేళ సేల్స్ ఇంక్రీజ్ అవుతుందని ఇస్తే ప్రైస్ డిక్రీజ్ చేస్తాం, అప్పుడు రెవెన్యూ సేమ్ ఉంటుంది. అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ చేయాలి, అప్పుడు ఇవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక ఫార్మేట్లో రాసుకోవాలంటే P = Q × R, అంటే ఈ 2 ప్రోడక్ట్లు ఉన్నాయి, రిజల్ట్ ఏమో ఇక్కడ ఉంది. సో ఏమన్నా ఈ ఫార్మేట్లో ఉంటే మనం ఈ 3 మెథడ్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇనీషియల్గా 100 అని తీసుకుంటే 25% ఇంక్రీజ్ అవుతుందంట. సో 25 ఇంక్రీజ్ అయితే 125 అవుతుంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలంట, అంటే మనం మళ్ళీ బ్యాక్ టు 100 తీసుకురావాలి.
సో 125 నుంచి 100 అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కన్సంప్షన్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేయాలో తెలిసిపోతుంది. డిఫరెన్స్ 25. 125 నుంచి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 125 వస్తుంది ఇంటూ 100. 1s 5s 1/5 ఇంటూ 100 20% డిక్రీజ్. ఫార్ములా మెథడ్లో చేద్దాం. ఇంక్రీజ్డ్ బై 25% ఇచ్చారు. సో 25 బై ఇంక్రీజ్డ్ కాబట్టి 25 100కి యాడ్ చేస్తాం. 100 ప్లస్ 25 125 ఇంటూ 100. 25 1s 25 5s 1/5 ఇంటూ 100 20% డిక్రీజ్.